హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో హార్వెస్ట్ వచ్చిందండి. బెండకాయలొచ్చినాయి, వంకాయలున్నాయి, ఇంకా కొన్ని ఆకుకూరలున్నాయి. మనం తెంపుకుంటూ పోతే మనకి ఇంకా ఏమేం కూరగాయలు కనిపిస్తాయో చూసుకుంటూ, మరియు కొన్ని టిప్స్ చెప్పుకుంటూ ఈరోజు మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి. చూడండి బెండ ముక్కలు ఎంత గ్రీన్‌గొచ్చినాయో, ఆ కుండీ నుంచి ఇగో ఈ కుండీ వరకు మొత్తము బెండకాయలైతే రెడీ అయిపోయినాయండి. చాలా బెండకాయలున్నాయి ఈరోజు మన గార్డెన్‌లో. ఒక్కొక్క చెట్టుకు 2, 3 అంటే ఈ కుండీలో 5, 6 మొక్కలు నాటుకున్న 5, 6 మొక్కలకు ఒక్కొక్క మొక్కకు 2, 3 బెండకాయల చొప్పున అయినాయి. ఈరోజు హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వస్తాయండి. తెంపేసుకుందాం మొత్తం. చాలా వచ్చినాయి బెండకాయలైతే. చూడండి బెండకాయలు. ఎంత ముద్దు ముద్దుగున్నాయో చిన్న చిన్నగా, లేత లేతగా చాలా వచ్చినాయండి. ఇది మూడోసారండి బెండకాయలు తెంపుకోవడం ఈ కొత్త మొక్కలకి. ఇంత చిన్న మొక్కలకు మంచిగొస్తున్నాయి చూడండి. ఈ బెండకాయలు పూత కాత రావడానికి 40 రోజులు టైం పడుతుందండి. చాలా రోజులు కూడా పట్టదు. చూడండి పూత ఎంత క్యూట్‌గా వస్తుందో, లేతగా చెట్లు ఎంత బాగున్నాయో. ఈ ఎండలకు కూడా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. చిన్న చిన్నగా వచ్చినా సరే చాలా వస్తున్నాయి. ఒక్కొక్క కుండీలో ఎన్ని మొక్కలు నాటుకోవాలని అడుగుతున్నారండి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ కుండీలో ఎన్ని మొక్కలు ఉన్నాయో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 మొక్కల వరకే అంటే ఇంకెక్కువనే నాటుకున్నా కానీ కొన్ని మొక్కలు తీసేసుకున్నానండి. డల్లుగున్న మొక్కల్ని తీసేసుకున్నా. ఇప్పుడైతే 10 మొక్కలైతే ఉన్నాయి కుండీలలో. ఈ 10 మొక్కలకు ప్రతి ఒక్క మొక్కకి 1, 2 చొప్పున బెండకాయలైతే అయినాయి చూడండి. ఇక్కడ కూడా ఉంది చూడండి. మనం వదిలేసి ముదిరిపోతాయి. ఇంకా కొంచెం విరగాలి. కొంచెం అంటే ముందు హార్వెస్ట్ చేసినప్పటికి ఇప్పటికి కొంచెము బలంగా వచ్చినాయి మొక్కలు. ఇంకా మళ్ళీ హార్వెస్ట్ చేసాక ఇంకా గట్టిగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు కట్ చేసుకోవడానికి భయమేస్తుంది. ఎందుకంటే మొక్కలు డెలికేట్‌గా ఉన్నాయి. మొత్తం ఇట్లా వేళ్ళతో సహా వచ్చేసేయమని కదిలిస్తే ఊడిపోయేటట్టు ఉన్నాయన్నమాట. ఇగో ఇది చూడండి బలంగా వచ్చింది. ఇట్లాంటివి మనము ఎట్లా హార్వెస్ట్ చేసుకున్నా కొంచెం కదిలిచ్చినా మొక్క కదలదనమాట. ఇలా కట్ చేసుకునేటప్పుడు మొక్క కదులుతుంది కదండి. చిన్న మొక్కలు ఉంటే అడ్డం పడిపోతాయి అన్నమాట. ఇట్లా మంచిగా స్ట్రాంగ్ అయితే ఇట్లా కదిలిచ్చినా కూడా మొక్కలు ఏళ్ళతో సహా కదలవు. ఇంగో ఇది లేత ఉంది. ఇది ఇది కట్ చేసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం బలంగా ఉంది. దీనికి ఇంకేం కాదు. ఇది బలంగా వచ్చేసింది ఇక. ఈ మొక్క ఇంకా చాలా రోజుల వరకు ఉంటది. ఈ లేత మొక్కలే కొంచెం మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేత మొక్కలకి. ఎందుకంటే సీడ్స్ ఎక్కువేసిన కదా మొక్కలంతా స్ట్రాంగ్గా కాలేవు ఇంకా. వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి. దోమ అయితే మొన్న వీటికైతే దోమ ఒకసారి వస్తే నేను ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేసుకున్నా. ఇంకొకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడైతే దోమ అయితే లేదు, మంచిగానే ఉంది. అయినా సరే మనం ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే మంచిగా అవుతాయి అన్నమాట. నా దగ్గర పశువుల ఎరువు లేకుండేనండి. మొన్న తెచ్చుకున్న పశువుల ఎరువు. మొక్కలకైతే పశువుల ఎరువే చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే గమనించిందైతే అది పశువుల ఎరువు వేస్తే మొక్కలైతే ఎంత గ్రీన్గా వస్తాయంటే మీరు చూస్తున్నారు కదా మన గార్డెన్లో మొక్కలు ఎంత బాగుంటాయో.
నాకు ముందు హార్వెస్ట్ చేసేటప్పుడైతే మొక్కలు డల్‌గుండే పశువుల ఎరువు అయిపోయినందుకు మొన్న తెచ్చి అన్ని మొక్కలకు వేసుకున్నా. నేనైతే వీడియో పెట్టలేదండి. చాలా సార్లు పెట్టిన వీడియో. నా ఛానల్‌లో ఉంటాయి చూడండి. కావాలంటే ఇంకెప్పుడన్నా వీడియో పెట్టమంటే పెడతా. పశువుల ఎరువు వేసుకునేది. ఇట్లా పశువుల ఎరువును మనం వాటర్‌లో కలిపి కూడా 2 రోజులు అట్లే స్టోర్ చేసి కూడా వాటర్‌లో డైల్యూట్ చేసి మనం మొక్కలకు పోసుకోవాలండి. ఎండాకాలం గదా! డైరెక్ట్ ఎయొద్దు అని అనుకునే వాళ్ళు పశువుల ఎరువు ఉంటది గదండీ! మాగిన పశువుల ఎరువు. అది వాటర్‌లో డైల్యూట్ చేయాలి. కొంచెం ఒక 2 గుప్పెడంతా పశువుల ఎరువు తీసుకొని ఒక బకెట్‌లో నానబెట్టాలన్నమాట. 2 రోజులు నానబెట్టి అందులో 1కి 2 చొప్పున వాటర్‌లో డైల్యూట్ చేసి 1:2 చొప్పున వాటర్‌లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోసుకోవాలండి. పోసుకుంటే మొక్కలు ఇట్లా గ్రీన్‌గొస్తాయి. ఇగ చూడండి నేనైతే అట్లా పోసుకున్నా. ఇగో చూడండి. ఇగో ఇక్కడ ఆకుల పైన పడింది చూడండి. మొక్క మొదట్లో పోసుకున్నా. ఇట్లా పశువుల ఎరువు ఉంటది కదా! పశువుల ఎరువు ఇట్లా వాటర్‌లో డైల్యూట్ చేసి వాటర్‌లో నానబెట్టి మొక్క మొదట్లో పోసుకోవాలన్నమాట. ఎండాకాలం కదా ఇది. అట్లా చేస్తే కూడా మొక్కలైతే గ్రీన్‌గొస్తాయి. నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది పశువుల ఎరువులో. మొక్కలు గ్రీన్‌గా పూత రావడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. చూడండి 1 కేజీ వరకు 1 కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి బెండకాయలు. ఇంకా 2 చెట్లకున్నాయండి. ఆయిన తెంపుకుందాం రండి. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చిగుర్లొచ్చినాయి గదా! అయితే ఇక్కడ చిగుర్లు కింద మంచిగా బ్రాంచెస్ వస్తున్నాయి గదండీ! అయితే ఇట్లా చెట్టు పైకొస్తుంది గదా! ఇగో దీనికైతే కాయలు గట్ట ఏం లేవు గాబట్టి ఇట్లా ప్రూనింగ్ లెక్క చేసుకుంటే ఇక్కడ మంచిగా ఇంకా బ్రాంచెస్ వస్తాయండి. ఇగో ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. చూస్తుర్రు గదా! ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే కింద మళ్ళీ చెట్టు గుబురుగొస్తదన్నమాట. గుబురుగొచ్చి అంటే బుష్‌గొస్తది. బుష్‌గా బ్రాంచెస్ వచ్చి కాయలెక్కువొస్తాయన్నమాట. ఇగో దీనికి పూత ఉంది. అయినా ఇది అంత ఎక్కువైతే రావట్లేదు. ఇది గూడా కట్ జేసేద్దాం. ఇగో ఇది గూడా కట్ చేద్దామండి. దీనికంత చిన్నగొస్తుంది పూత. దీనికంత కాయలు ఇగో ఈడ 10 కాయలొస్తే పైన ఒక కాయొస్తుంది గాబట్టి ఇగ ఇది గూడా అవసరం లేదు. ఇది గూడా కట్ చేద్దాం. ఎప్పుడే గాని ఇట్లా పైకి కొమ్మలు పోయి కింద బ్రాంచెస్ వస్తే పైవి కట్ చేస్తే కింద ఇంకా మంచిగొస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో కాయలున్నాయి. కట్ చేద్దాం. చూస్తుర్రు గదా! ఈ చెట్టుకి ఎంత మంచిగా బ్రాంచెస్ వచ్చినాయో. కాయలు చూడండి ఎంత ఘనమైనయో. అట్లనే మొక్క వదిలేయొద్దన్నమాట. వదిలేస్తే మళ్ళా కింద ఆగిపోతది బ్రాంచెస్ పెరగడం. చూడండి బెండకాయలు ఎంత బాగొచ్చినాయో మన గార్డెన్‌లో. చూడండి మునగ చెట్టు. ఇక్కడ మునగకాయలైతే స్టార్ట్ అయినాయండి మన గార్డెన్‌లో. చాలా మునగకాయలయినాయో అక్కడ గూడా అయినాయి చూడండి. అయితే మొన్న ఏమైందంటే ఇది గాలికి ఇట్లా పైన నేను ఇటుకల పైన పెట్టినుంటి. ఇక్కడ ఇటుకల పైన పెడితే ఇట్లా గాలికైతే మొత్తం ఇట్లా పడిపోయిందండి చెట్టు. చెట్టు పడిపోయి కొంచెం అక్కడ సైడ్ పైన ఇరిగిపోయింది. నాకైతే భయమైందండి. చెట్టు మొత్తం ఇరిగిందేమో అని భయమైంది గానీ కొంచెం సగం ఇరిగిపోయింది. సగం అయితే మంచిగనే ఉంది. కానీ ఇప్పుడు కాపొస్తుందండి. చాలా హ్యాపీగుంది. ఈ చెట్టు పెట్టి చాలా రోజులైతుంది. ఇంచుమించు 6 మంత్స్ అయితుందన్నమాట. ఇప్పుడైతే కాపు స్టార్ట్ అయింది. నాకు చాలా హ్యాపీగుంది. ఇగ అక్కడ చూడండి. అక్కడ గూడా 2, 3 కాయలయినాయి. పూత గూడా పైన బాగొస్తుంది చూడండి. ఇగ మన గార్డెన్‌లో మునగకాయలు గూడా వస్తాయన్నమాట ఇగ. ఇక్కడ వంకాయలున్నాయండి. కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ మొక్కకు గూడా ఉన్నాయండి. ఒక్కటి కట్ చేసుకుందాం. ఇవన్నీ లేతగున్నాయి.
ఇవి కొత్త ముక్కలు కదా, ఒకటి రెండు అవుతున్నాయి. ఆ చెట్టుకు రెండు, ఈ చెట్టుకు రెండు వస్తున్నాయి. ఇంకో చెట్టుకు తెంపుకుందాం రండి. ఇక్కడ కూడా ఉందండి. ఈ చెట్టు కూడా మంచిగా అవుతున్నాయండి వంకాయలు అయితే. ఇక్కడ ఒకటి గ్రీన్ వంకాయ ఉందండి, కట్ చేద్దాం. గ్రీన్ వంకాయలు తొందరగా పెరగట్లేవండి. ఇగో పూత పిందెల మీద ఉన్నాయి, అన్ని పిందెలు ఉన్నాయి కానీ తొందరగా అవ్వట్లేదు. ఇగో ఇక్కడ కూడా ఉంది కానీ ఇంకా పిందెలు లెక్క ఉన్నాయండి, దీనికి కూడా రెడీ కాలేవు ఇంకా. ఇక్కడ బీరకాయలు పెరగట్లేదండి, చిన్న ఉన్నాయి, ఎందుకో ఏమో ఇంతకే అయిపోయినాయి. కట్ చేద్దాం ఇక. ఇవి చూస్తుంటే పెద్దగా అయితే ఏమని చూస్తే పెద్దగా అవ్వట్లేవు, ఇంతకే ముదిరిపోనికి రెడీ అయినాయి. కట్ చేద్దాం ఇక, ఏం చేస్తాం. ఈడ కూడా ఒకటి ఉంది, ఈ రెండు మూడు అయినాయి, అవి కట్ చేసేద్దాం ఇక. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ చూడండి ఇరిగిపోయింది. ఇక్కడ ఒకటి, ఎందుకో పెరుగుతలేవండి, బలం లేకునే ఊకినే ఇరిగిపోతున్నాయి కూడా. ఇవి కట్ చేయకుంటే పిందెలు రావట్లే. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, ఇక ఉన్న కాడికి తెంపుకుందాము. ఈ చెట్లు అయితే అస్సలు మంచిగా లేవు, ఎండలకో ఏమో. మళ్ళీ నాటుకోవాలి, కొంచెం విత్తనాలు అయితే పోసుకున్నా, ఇక మొలవలేవు ఇంకా. కొన్ని అయితే మొలిచినాయండి, ఇంకా వారం రోజులు అయితే నారేయడానికి వస్తాయి. అంటే అవి నాటు రకంవి కొన్ని నాటుకున్నా, హైబ్రిడ్వి కొన్ని నాటుకున్నా. హైబ్రిడ్ అయితే 3 రోజులు అవుతుంది విత్తనాలు వేసుకొని, నాటు రకం అయితే మొలిచినాయి, ఇంకా వారం అయితే నాటేసుకోవడానికి వస్తాయి. ఇంకా వారం రోజులు అయితే కొంచెం వాతావరణం కూడా కూల్ అవుతుందేమో, చూద్దాం. అప్పటికల్లా నారేసుకుందాం ఇక. ఈ చెట్లకి ఏమైందో చూడండి, ఇట్లా ఎండిపోతున్నాయి, అస్సలు సెట్ అవ్వట్లేదు ఈసారి టమాటాలు. మనకు ముందు హార్వెస్ట్లు ఎంత మంచిగా వచ్చినాయండి టమాటాలు, ఈసారి అయితే అస్సలు బాలే. ఇవి కూడా నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నా కానీ అంత సెట్ కాలేవు ఎందుకో. చూడండి ఇన్ని వచ్చినాయి, ఇంకా దొండకాయలు ఉన్నాయండి, కొన్ని కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, బాగానే అయినాయి, మళ్ళీ తెంపుకుందాం. దొండ చెట్లు అయితే చాలా బాగా వస్తాయండి. మనము ఒక హీల్డ్ అయిపోయినాక మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి. అంటే ప్రూనింగ్ చేసుకొని కొంచెం మనం పశువుల ఎరువన్నా, కిచెన్ వేస్ట్ అన్నా, వర్మి కంపోస్ట్ అన్నా, ఏదో ఒకటి మనం బలానికి ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ ఇట్లా మంచిగా చిగురులు పెట్టి ఇట్లా కాయ మస్తు వస్తుంది చూడండి. చూడండి ఇవి ఆకుచాటన ఉండి వెతుక్కుంటే గానీ కనిపించట్లేదండి. చూడండి ఇది ఆకుందా, ఆకు చాటున ఎట్లుంది చూడండి, దాక్కుంది. ఇక్కడ చూడండి మనకి ఏమైనా కనిపిస్తుందా, ఇటు నుంచి చూస్తే కాయ కనిపిస్తూనే లేదు. చూసుకోవాలి, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంగో
అయ్యే వరకు వచ్చేసినాయి చూడండి. పెద్ద పెద్ద సైజు ఉన్నాయి. ఇక్కడ చూడండి. చూడండి మన గార్డెన్ లో కూరగాయలు ఎంత మంచిగా వస్తున్నాయో. ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఆడాడ చిక్కుడుగాయ కూడా ఉందండి. కట్ చేసుకుందాం పదండి. ఎక్కువ లేదు, అయిన కాడికి అయితే కట్ చేసుకుందామండి. ఇది వచ్చినా సరిపోతుందండి మనకు. ఎందుకంటే ఎండాకాలంలో ఇంత పూర్తి వచ్చినా కూడా మనకు ఇంటి పూర్తికి సరిపోతే చాలు. ఎక్కువ తక్కువ అవసరం లేదండి మనకి బయట కొనకుండా. ఇక చూడండి, ఇది కట్ చేయకపోతే ఎండిపోతుంది వేస్ట్గా. ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి, కట్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకూర. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవడం ఇది. చూసారు కదా, వారానికి ఒకసారి అయితే మన గార్డెన్ లో ఆకుకూరలు ఎంత మంచిగా వస్తున్నాయో. అంటే వీక్లీ 2 టైమ్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా కదా. హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆకుకూర అయితే మన గార్డెన్ లో వస్తుంది. మొన్న పొన్నగంటి కూర హార్వెస్ట్ చేసుకున్నా, మళ్ళీ పాయల కూర, ఈరోజు పాలకూర, మళ్ళీ రెడ్ తోటకూర ఉంది, ఇంకా గ్రీన్ తోటకూర కూడా ఉందండి. గోంగూర వేసుకుంటే అంత హెల్తీగా రావట్లేదండి. ఎందుకో ఏమో గోంగూర గార్డెన్ లో మంచిగా వస్తలేదు, బలంగా పెరుగుతలేదు. విత్తనాలు మంచిగా లేవో ఏమో కానీ చాలా సార్లు ట్రై చేస్తే చాలా సార్లు అంత బుషిగా రావట్లేదు గోంగూర. చూడండి పాలకూర. ఇక్కడ చూడండి రెడ్ తోటకూర ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఇది కట్ చేద్దాము. ఇక్కడ సొరపాదు ఉండేనండి, ఇది తీసేసిన సొరపాదు, ఎందుకంటే కాయలు రావట్లేదు అని చెప్పేసి ఇది తీసేసిన. పక్కకి ఇది మొలిచిందనమాట. ఇది కట్ చేద్దాం. అంటే ఇంట్లో ముందు ఇదే ఉండే, విత్తనాలు రాలి మళ్ళీ వచ్చిందనమాట. ఈ ఫస్ట్ ఈ కుండీలో రెడ్ తోట కూరనే ఫస్ట్ ఉండే. అయితే దీని విత్తనాలే తీసి అన్ని కుండీలో చల్లుకుని ఉంటే, అయితే ఇందులో కూడా కొన్ని పడ్డాయి రాలి, అందుకే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. పక్కకు సొర చెట్టు పెట్టుకుని ఉంటాయి, ఇక అది తీసేసిన. ఈ విత్తనాలు ఉండేనేమో ఇది మళ్ళీ మొలుస్తుంది. ఈ లేతగా ఉన్నాయి వండుకోక. చూడండి చూడండి ఇక్కడ కుండీలన్నీ ఖాళీ చేసిన అనమాట. అయితే ఈ మట్టి తీసేసి ఎండబెట్టిన నేను.
కొన్నిట్లనేమో ఎండబెట్టి పశువుల ఎరువు కలుపుకొని ఇలా ఫిల్అప్ చేసుకున్నా. ఎందుకంటే వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడేంత వరకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అనమాట. పాత మట్టి ఒక వారం రోజులు ఎండబెట్టినానండి. ఎండబెట్టి పశువుల ఎరువు వేపపిండి కలుపుకొని ఇలా ఫిల్అప్ చేసుకున్నా కొన్ని. ఇంకా ఈ కుండి తీయాలండి. ఈ కుండి కూడా తీసి ఎండబెట్టాలి. ఇది రావట్లేదు మొక్క, ఇది పాత మట్టి, ఇది మొత్తం తీసేసి ఈ మట్టి ఎండబెట్టాలి. ఇగో ఈ మట్టి ఎండబెట్టాలి. ఇంకా కొన్ని ఎండబెట్టేటివి ఉన్నాయి. పాత మట్టి ఇట్లా ఎండకు ఎండబెట్టానండి. నిన్న వర్షం వస్తుందేమని చెప్పేసి ఒక్క దగ్గర ఊడ్చేసిన, కానీ వర్షం ఏం రాలేదు. అయితే ఇక్కడ పశువుల ఎరువు చూడండి. పశువుల ఎరువు నేను తెచ్చుకున్నానండి. మళ్ళీ ఒక 5-6 సంచులు అయితే తెచ్చుకున్నా. ఎంత బాగుందో చూడండి పశువుల ఎరువు. కొంచెం పచ్చిగా ఉందని చెప్పేసి ఎండబెట్టిన. అంటే ఇది మాగిన పశువుల ఎరువే, కాకపోతే కొంచెం గాలికి ఎండబోసి ఈ మట్టిలో కలుపుకుందామనే ఉద్దేశంతో ఇట్లా ఎండ కోసుకున్నానండి. ఈ ఈ పశువుల ఎరువు, ఈ మట్టి రెండు మళ్ళీ కొంచెం వేపపిండి కలుపుకొని మళ్ళీ అన్ని కుండీలో ఫిల్అప్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ముందు ఇంత మట్టి ఎండబెట్టి పశువుల ఎరువు కలిపి ఇట్లా ఫిల్అప్ చేసుకున్నా. చూడండి ఇంతవరకు ఫిల్అప్ చేసుకున్నా. ఇంకా కొన్ని కుండీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఖాళీ చేసినాయి, అవన్నీ మళ్ళీ కొన్ని నింపుకోవాలి. ఇలా ఎండబెట్టాలన్నమాట. మట్టి ఎండబెట్టి మనం కుండీలో ఫిల్అప్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ కొంచెం వేపపిండి కలుపుకొని ఫిల్అప్ చేసుకొని మొక్క నాటుకుంటే ఒక 2-3 నెలల దాకా మనం ఎలాంటి ఎరువులు వేయకున్నా కూడా మొక్క అయితే మంచిగా మొక్కలు గ్రీన్గా ఉంటాయి. చూడండి మన మొక్కలు ఎంత బాగున్నాయో. ఇది క్యారెట్ అనమాట. క్యారెట్ సూపర్ ఉంది చూడండి. ఇగో ఇది రెడ్ రాడిష్ అనమాట. ఇదేమో ఆ రోజు చూపించాను కదండి, బీట్రూట్ టైప్ ఉంటుంది, కానీ టర్మిటోనో ఏదో ఉంది, నాకు పేరు మర్చిపోయినా. ఇక్కడ చూడండి, ఇక్కడ చామంతి పూలు నిన్న తెంపుకున్నానండి. నిన్న శ్రీరామనవమి ఉండే కదండి, ఫ్లవర్స్ మొత్తం తెంపుకొని పూజ చేసుకున్నాను నేను. ఇక్కడ గులాబీ మొక్కలు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. చూసారు కదా మన గార్డెన్లో కొన్ని మొక్కలు అయితే గ్రీన్గా ఉన్నాయి. ఇట్లా పశువుల ఎరువు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. మీరు ఎట్లాంటి ఎరువులు వేసుకున్నా కానీ మళ్ళీ పశువుల ఎరువు తప్పకుండా వేసుకోండి. వేసుకుంటేనే మొక్కలు హెల్తీగా ఉంటాయి అన్నమాట, ఇట్లా గ్రీన్గా ఉంటాయి. ఇందులో అది ఎండినాక కలిపి ఇలా ఫిల్అప్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ తోటకూర ఉంది, ఇంకా కొంచెం కట్ చేసుకుందాం రండి. అంటే ఇట్లా తోటకూర కట్ చేసుకుంటే ఈ కుండీలు కనిపించినాయి, అందు గురించి నేను చెప్పానండి. టిప్స్ చెప్పండి అనిత గారు అంటున్నారు కదా, ఇట్లా గుర్తొచ్చినాయని చెప్తూనే ఉంటా. నేను నాకు తెలిసినవి నేను చెప్తుంటానండి. చూడండి అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇవన్నీ మనం వర్షాకాలం వరకు కొత్త విత్తనాలు వేసుకోవచ్చు. ఇది 4వ సారి అండి ఈ కుండీలో హార్వెస్ట్ చేసుకోవడం. కొంచెం కలర్ చేంజ్ అయింది. కొంచెం ఎక్కువ తడి ఉంటే కూడా మొక్కలు ఖరాబ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎప్పుడు ఇది డ్రై ఉండదు, ఎప్పుడు తేమ ఉంటుంది, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ చెట్టు కలర్కి చూడండి ఒక్కటే విత్తనం. ఇగో ఇది ఎంత బాగుంది, ఇది ఎట్లా అయింది చూడండి. అంటే వాటర్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. మట్టి కలుపుకునేటప్పుడు కొంచెం మట్టి ఎక్కువైంది అనుకోండి ఊకనే డ్రై అయిపోతాయి. కొంచెం మట్టి తక్కువ ఎరువులు ఎక్కువైతే ఇట్లా తేమ ఉంటుంది అనమాట. మనం అన్ని ఒకటేసారి కలుపుకోం కదండి, ఇప్పుడు కొంచెం మట్టి కలుపుకుంటుంటాము. ఏది ఎక్కువ తక్కువ అయినా అట్లా ఒకటి తేమగా, ఒకటి డ్రైగా ఉంటుంది, ఒకటి హెల్దీగా ఉంటుంది, ఒకటి డల్గా ఉంటుంది, అట్లా అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగా వస్తుందో. ఇది 3-4 సార్లు హార్వెస్ట్ చేసుకున్నా. ఈ రెడ్ తోటకూర ఎంత ముద్దు వస్తుందో చూడండి. మెరూన్ కలరు, బీట్రూట్ కలర్ సూపర్ వస్తుంది చూడండి. ఇట్లా రావాలన్నమాట, ఇట్లా వస్తే హెల్దీగా ఉన్నట్టు. ఇది కొంచెం పెద్దగా అయినాక కట్ చేసుకుందామండి. చిన్నగా ఉంది, ఇంకా లేతగా ఉంది. ఇక్కడ పాయలకూర ఉందండి, కట్ చేద్దాం. పాయలకూర అయితే ఊకనే పూత వస్తుందండి, మొన్ననే కట్ చేసుకున్నా. ఇది బుష్ ఉండే, చాలా విత్తనాలు దగ్గర పడినుండే. అయితే నేను కొంచెం పీకేసుకున్నా కదా మొన్న హార్వెస్ట్లో. ఇప్పుడు కొంచెం పలసగా అయింది, మంచిగా వస్తుంది చూడండి. దాంట్లో పెద్దగా అవుతుంది ఇట్లా ఆకు. ఇప్పుడు దగ్గర ఉంటే ఆకు సన్నం అవుతుంది, దూరం వేసుకుంటే ఆకు వెడల్పు అవుతుంది, మంచిగా వస్తుంది.
ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ మనకు ఒక 4 రోజుల కల్లా మళ్ళీ ఎప్పటోలే మంచిగా పెరుగుతుంది. ఇక్కడ కూడా ఉందండి. ఇలా ఒకటి ఉంది చూడండి మొక్క. నేను కావాలని వదిలేసిన బలంగా రావాలని. ఎండాకాలం అన్ని రోజులు మంచిగా మనకు అవసరం కదా పాయల కూర, అందు గురించి ఖాళీగా ఉంది కదా ఎలాగో మొలిచింది కదా అని చెప్పేసి ఇట్లనే వదిలేసిన. ఇప్పుడు ఏ మొక్కలు వేసినా కానీ మంచిగా రావు కదండి, అందుకే కుండీలన్నీ ఖాళీగా పెట్టిన అనమాట. ఇక్కడ కొంచెం గోంగూర ఉంది, కట్ చేద్దామండి. ఇది ఇంతకే ఆగిపోయింది గోంగూర. ఎందుకో గోంగూర మంచిగా రావట్లేదండి మన గార్డెన్లో. పెరగట్లేదు, ఎందుకు బలం తక్కువైందో ఏమో తెలుస్తలేదు. ఇక చూడండి ఈ మొక్క ఇంతకే ఉంది, ఇంతకే ఆగిపోయింది. అయిపోయింది. ఇదండి మన గార్డెన్ లో హార్వెస్ట్ అయితే కొంచెమే వచ్చిందండి. ఎండలకైతే గింతకంటే ఎక్కువైతే రావట్లేదు. మన దగ్గర మొక్కలన్నీ తీసేశానండి, చూపించాను కదా ఇప్పుడు వీడియోలో. అట్లా కొన్ని పనులు అయితే గార్డెన్ పనులు అవుతున్నాయండి. అయితే కొన్ని మొక్కలు ఉన్నాయి, ఉన్న వాటికైతే ఇంత హార్వెస్ట్ వచ్చింది. ఈ ఈ హార్వెస్ట్ కూడా బాగానే వచ్చిందండి. ఆడికిగో బెండకాయలు చూడండి 1 kg కంటే ఎక్కువనే వచ్చినాయి. దొండకాయలు కూడా అంతే వచ్చినాయండి. కొంచెం చిక్కుడుగాయ, కొన్ని వంకాయలు, 2-3 బీరకాయలు, కొన్ని టమాటాలు, పాలకూర, రెడ్ తోటకూర, పాయల కూర, కొంచెం గ్రీన్ తోటకూర కూడా ఉంది కానీ అది కొంచెం చిన్నగా ఉందండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా అది పెద్దగా అవుతుంది, అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. వచ్చిన కాడికైతే ఇంత అండి హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.